నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు రామ్మూర్తి పంతులు విశేష కృషి చేశారు. పిల్లలు తెలుగు రాయడం, చదవడం పట్ల మక్కువ చూపాలన్న జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసే పద్ధతులను అన్వేషించండి. తిరుమల అన్నమయ్య భవనంలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. రోయా హాస్పిటల్, అలిపిరి, జూ పార్క్ మార్గాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. భక్తులకు, వాహన చోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. అంగరంగ వైభవంగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించిన గణనాథుడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం. శ్రీకాళహస్తిలో రేషన్, స్మార్ట్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకట రామ్మూర్తి విశేష కృషి చేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్మ్యాన్లు కలిసి గిడుగు రామ్మూర్తి పంతుల చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాడుక భాషా యోధుడు, వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. గ్రాంధిక భాష వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామ్మూర్తి నాంది పలికారని తెలిపారు. వాడుక భాషా యోధుడిగా, వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా గిడుగు రామ్మూర్తి చేసిన విశేష కృషి కారణంగానే ఆయన పుట్టినరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. పిల్లలందరూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తెలుగు భాషపై మక్కువ చూపించాలని తెలిపారు. డిఆర్ఓ మాట్లాడుతూ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా వారు తెలుగు భాషకు చేసిన సేవలను గుర్తింపుగా ఈ రోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని తెలిపారు. పిల్లలందరూ తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం చాలా ముఖ్యమైన విషయాలని, ఇంగ్లీష్ మాధ్యమం రావడం వలన తెలుగులో మాట్లాడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుందని తెలిపారు. పిల్లల్లో ప్రతిరోజు తెలుగు పత్రికలను చదవాలని, వేమన రచించిన సుమతి శతకాలను అవగాహన చేసుకుని వాటి పట్ల మక్కువ చూపించాలని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు పండితులందరినీ ఈ రోజు సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ తెలుగు భాషకు సేవ చేస్తున్న పండితులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సమీపాన తుమ్మలగుంటలో ఉన్న వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ కమిటీ అధ్యక్షులు పార్లపల్లి భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలగుంటలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రక్కన ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తుమ్మలగుంట గ్రామంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ వినాయక స్వామివారి లడ్డూ వేలం కార్యక్రమం ఉంటుందని భక్తులు తుమ్మలగుంట గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో వేలంపాటలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అనంతరం టీడీపీ నేత బిరుదల హనుమంతరెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీ ప్రతినిధులు బిరుదాల సిద్ధారెడ్డి, రాధారాయల్, రోహిత్, గురవారెడ్డి, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు రోజానాయుడు పలువురు మాట్లాడుతూ తుమ్మలగుంట గ్రామంలో ప్రతి ఏటా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. వినాయక స్వామిని దర్శించుకున్న భక్తులకు భరత్ కుమార్ రెడ్డి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువత శ్రీకాంత్, కార్తిక్, నితీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద వినాయక చవితి సందర్భంగా అన్నదానం జరుగుతున్నది. తుమ్మలగుంటలో మా 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. గ్రామస్తులు అందరూ ఆనందంగా కలిసి చేసుకుంటున్నారు.
హరీష్ కుమారు, నేను తుమ్మలగుంటలోనే ఉంటాను. మేము గత 20 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి విగ్రహం అనేది పెడుతూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేసుకుంటాము, చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము. ఊర్లో అందరం కలిసి చేస్తాము. ఎవ్రీ టైం ఈ అన్నదానం అనే టైంలో ఎలా ఉంటుందంటే చాలామంది ఊర్లో వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా ఆనందంగా జరుపుకొని అందరికీ సాటిస్ఫై అయ్యేలాగా కడుపు నిండా పెట్టేసి తర్వాత లాస్ట్లో మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. నమో వెంకటేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. తుమ్మలగుంటలో వినాయక స్వామికి గత 15 సంవత్సరంగా ఇక్కడున్న పిల్లలందరూ చాలా గర్వంగా చేస్తున్నారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా బహుత్తరంగా స్కూల్ పిల్లలకు అందరికీ సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక స్వామికి ఒక లడ్డు గారు నివేదన చేశారు. ఆ లడ్డును రేపు యాలంపాటలో పాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ పాల్గొని కోరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆంజనేయుల గుడి కాడ సిద్ధారెడ్డి 20 సంవత్సరాల నుంచి ఆంజనేయుల గుడి కాడ అన్నదానం చేస్తున్నాము. ఈరోజు గొప్పగా 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. సిద్ధారెడ్డి, బిరిజాల సిద్ధారెడ్డి. తుమ్మలకుంట వినాయక స్వామి సందర్భంగా 1000 మందికి అన్నదానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతి ఒక్కరూ పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాం. రాధాకృష్ణ. తిరుపతిలోని గిడ్డంగి వీధిలో గణేశుని పూజలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి గిడ్డంగి వీధిలో వెలసిన సిద్ధి వినాయక స్వామి వారికి బేస్తా సాధికార కమిటీ ఆధ్వర్యంలో 28వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్నూరు జయకుమార్, భక్తవత్సలం, వాసుదేవరావు, కళ్యాణ్ చక్రవర్తి, భరత్, చంద్రశేఖర్ రాజు, శివశంకర్, మంజులమ్మ, రాధికా సత్యమ్మ, హైమ, సుగంధి తదితరులు ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవం సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. అలిపిరి, రొయ్య పరిసర ప్రాంతాలలో వాహన చోదుకులకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం రొయ్య హాస్పిటల్ నుండి అలిపిరి జూ పార్క్ మార్గంలో ఫుట్పాత్ రోడ్డుపైన ఉన్న తోపుడు బండ్లు, పసుపు, కుంకుమ వ్యాపారులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అక్కడ వ్యాపారం చేస్తున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అలిపిరి వద్ద తోపుడు బండ్లు, టిఫిన్ షాపులు, పసుపు కుంకుమ అమ్మేవారు, ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలు చేయడం, నడిచి వెళ్లేవారు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుని వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించాలని తెలిపారు. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు చేసుకునేలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ మధు, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. అంబులెన్స్లపై దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని అంబులెన్స్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసుకున్న అంబులెన్స్ సర్వీసెస్ వారు మాట్లాడుతూ అంబులెన్స్లను ఎన్నో వ్యయ ప్రయాసలతో ఖర్చు చేసి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అంబులెన్స్ల ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, గుర్తు తెలియని అనాథ శవాలకు మార్చరీ హాస్పిటల్కు తరలించి వాటిని ఖననం చేయడం కూడా జరిగిందని, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా పట్ల కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నవారిని వేధిస్తున్నారని తెలిపారు. రైలు పట్టాలు, అటవీ ప్రాంతాలలో ఉండేటువంటి శవాలను 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు మోసుకొని వస్తామని, ఇవన్నీ సేవా దృక్పథంతోనే చేస్తామని, అటువంటి మాపై కొంతమంది వ్యక్తులు భయాందోళనకు గురిచేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకి నమస్కారం. ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి కొత్త కూటి కోసము ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము. కానీ ఇక్కడ ప్రతి పోలీసు శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ ఎక్కడో అడవి ప్రాంతంలో రోడ్ల మీద, రైల్వే ట్రాకుల మీద శవాలు
అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు, ప్రమాదవశాత్తు చనిపోయిన, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి, రైల్వే ట్రాక్ మీద అడవిలో కూడా కుళ్ళిపోయిన శవాలు, తర్వాత బస్సులో రోడ్ యాక్సిడెంట్లు, శరీర భాగాలు తునాతునకలైపోయి గుర్తుపట్టని విధంగా ఉన్న ఈ కొంతమంది అనాథ శవాలు ఉంటారు. ఈ అనాథ శవాల్ని మేము ఉచితంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకుని వచ్చి అక్కడ ఒప్పించడం జరుగుతుంది. కానీ మా మీద కొంతమంది లోకల్ ఈ విధంగా డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని మా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక బండ్లు కొనాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతాము, దానికి ఒక డ్రైవరు, దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి. రోడ్ల మీద అంబులెన్స్ అంటే ఒక ప్రాణం కాపాడే ఇది సంస్థ. ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు కానీ ఏ అంబులెన్స్ అన్నా కానివ్వండి, ఒక రోడ్డు మీద చాలా వేగంగా పోతూ ఉంటారు. జరగరానివి జరిగితే బాధ్యతలు ఎవరండి? మా మీద దేనికి దుష్ప్రచారం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడో శవాలు పడి అడవుల మీద 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మోసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత 15 సంవత్సరాలు ఈ విధంగానే ఈ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు ఇక్కడ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము. తర్వాత ఇప్పుడు చూడండి, పోలీస్ శాఖ వారు కానీ ఎవరైనా కానీ మాకు ఫోన్ చేస్తారు. ఈ విధంగా డెడ్ బాడీ పడింది అడవుల్లో కానివ్వండి, రైల్వే ట్రాకుల మీద కానివ్వండి. కనీసం అంబులెన్స్ పెట్టుకొని స్పాట్లో అంబులెన్స్ పెట్టుకొని శవాలు మోయాలంటే చాలా దూరంలో పడి ఉంటాయి. ఎక్కడో 5 కిలోమీటర్ల తర్వాత పడి ఉంటాయి. ఒక డ్రైవర్లు, ఓనర్లు కష్టపడి ఆ శవాలను మోసుకొని వచ్చి తీసుకొచ్చి చెప్తాము. సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. చాలామంది కూడా దీన్ని ఏకీభవిస్తున్నారు. కానీ ఈ మధ్య కొంతకాలంగా కొన్ని రోజుల నుంచి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంబులెన్స్లు మీరు ఫ్రీ సర్వీస్ చేయండి, ఉచితంగా తీసుకుని పోండి, ఈ విధంగా కొంతమంది మా మీద దౌర్జన్యానికి ప్రవర్తిస్తున్నారు. కానీ ఇందులో ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కనీసం ఉచితంగా చేయాలన్నా కూడా మేము కూడా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఈఎంఐలు కట్టలేక, డ్రైవర్లకు ఇవ్వలేక, కనీసం మేము అడిగిన వాళ్ళని ఏం చెప్తామంటే కనీసం డీజిల్ పెట్రోల్ కన్నా ఇవ్వండి, డ్రైవర్ బత్తాల కన్నా ఇచ్చి తీసుకుని వెళ్ళండి, మీ గమ్యస్థానానికి చేర్పిస్తామని చెప్పి చెప్తున్నాము, చేస్తున్నాం కూడా. ఇంతకుముందు కూడా ప్రతిసారి కూడా చేస్తున్నాం కూడా. ఎవరైనా కానీ ఏ ఇదేనా కానీ ఎవరైనా వచ్చి అడిగితే కూడా మేము దాని ప్రతిపక్షమే చేస్తున్నాము. కానీ కొంతమంది శ్రీవారి భక్తులు, ప్రజలు స్వచ్ఛందంగా నేత్రదానం చేసి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు పిలుపునిచ్చారు. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రిలో నేత్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 9398358828ను విడుదల చేశారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25న సెప్టెంబర్ 8 వరకు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభించిన నేత్రదాన కేంద్రం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సంస్కృత వాక్యాన్ని ఉదాహరిస్తూ శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కంటికి ఉన్న ప్రాధాన్యత అత్యంత ఉత్కృష్టమైనదని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత 6 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి నగరంలో ఈ సుప్రసిద్ధ కంటి ఆసుపత్రిని స్థాపించడం గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మన దేశంలో కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటి మార్పిడి కోసం కనీసం 1 లక్ష కళ్లు అవసరం ఉంటే కేవలం 25,000 కళ్లే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 11 లక్షలకు పైగా రోగులు కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, ఒకరి నేత్రదానం ద్వారానే ఇద్దరికి దృష్టి లభిస్తుందని తెలిపారు. అరవింద కంటి ఆసుపత్రిలో 80% కంటి సమస్యలకు అత్యల్ప ఖర్చుతో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కృషిని అభినందించారు.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ హెచ్బిఎస్ అధ్యయనాలు కూడా అరవింద నేత్ర ఆసుపత్రిని సామాజిక ఆరోగ్య సేవల్లో ఆదర్శంగా గుర్తించిందని తెలిపారు. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు చేసిన సూచన మేరకు ఈ నేత్రదాన కేంద్రం ఇవాళ తిరుపతిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కంటి దానం ద్వారా 80% వరకు అంధత్వ సమస్యలను అధిగమించవచ్చునని, అందుకొరకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ ప్రసిద్ధి హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందని, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలలో భక్తులు ముందుకు రావాలని ఈవో ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముందుగా ఎస్వి అరవింద ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరించారు. 2024లో 3.5 లక్షల అవుట్ పేషెంట్లకు చికిత్స అందించి 5,000 శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరం కేవలం 25,000 కంటి దానాల ద్వారానే అవసరం తీరుతుందని, మరింత చైతన్యం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ మరియు డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, అరవింద ఆసుపత్రి జిఎం కేశవ్ కుమార్, డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, తిరుపతి ఆప్థమాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సురేంద్ర, టీటీడీ ఎస్ఎంఓ డాక్టర్ కుసుమతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్వి అరవింద ఐ హాస్పిటల్లో ఐ డొనేషన్ సెంటర్ని అంటే నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించడం నేను ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే కళ్ళు అనేవి చాలా ముఖ్యం. అలాంటిది ఐ డొనేషన్ ద్వారా, నేత్రదానం ద్వారా మనము ఒకరికి కంటి చూపు ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప దానం. ఒకరికి మనము కొత్తగా జీవితాన్ని ఇచ్చినట్టు. ఇట్ ఈస్ లైక్ సమ్వన్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్ ఆల్ టుగెదర్. యాజ్ ఎక్స్ప్లెయిన్ బై సిఎంఓ గారు, 80% ఆఫ్ ద బ్లైండ్నెస్ ఈజ్ ప్రివెంటబుల్ ఆర్ క్యూరబుల్. ఇప్పుడు మనకి దేశంలో ఉన్న బ్లైండ్నెస్లో, అంధత్వంలో చూస్తే ఒక ముఖ్యమైన కారణం కార్నియా డ్యామేజ్ వలన జరిగేది. దీంట్లో కూడా మనకి సంవత్సరానికి 1 లక్ష కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరమైతే ప్రస్తుతం ఓన్లీ మనకి 25,000 వరకే మనం చేయగలుగుతున్నాం దేశం మొత్తం మీద. Out of 1 lakh requirement of corneal transplant, we are doing only 25,000 per annum. So there is a huge gap. Therefore, it is necessary to ensure that people are made aware of the importance of eye donation, and there cannot be any better occasion than this initiative during National Eye Donation Fortnight. వెంకటేశ్వర స్వామి ఏదైనా చేయించాలనుకుంటే ఎవరి ద్వారానే చెప్పిస్తాడు. అలాగే డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు ఈ ప్రాంతంలో మనకి ఐ డొనేషన్ అనేది, నేత్రదానం అనేది చాలా అవసరం, ఇక్కడ ఒక కేంద్రాన్ని స్థాపిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు టీటీడీ తరపు నుంచి మేము ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ వారికి రాస్తే వారు తక్షణమే స్పందించి ఈ సెంటర్ని ప్రారంభిద్దాము అని వారు ముందుకు రావడం నిజంగా చాలా వారిని అభినందించాలి. నేను నిజంగా చాలా ప్రోగ్రెసివ్గా వారు వెంటనే ముందుకు వచ్చి చేయడం అనేది ఇది భగవంతుడి సంకల్పం అని నేను భావిస్తున్నాను. టీటీడీ అనేది మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అలాగే ప్రపంచంలోనే ఉన్న ధార్మిక సంస్థల్లో అతిపెద్దదైనది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సేవా కార్యక్రమాల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. టీటీడీ తప్పకుండా దీన్ని సపోర్ట్ చేస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించే దీంట్లో కూడా తప్పకుండా ముందు ఉంటుంది. అరవింద్ ఐ హాస్పిటల్స్ వారికి టీటీడీ 2019లో 6 ఎకరాలు భూమిని లీజుగా ఇవ్వడం అనేది టీటీడీ తీసుకున్న నిర్ణయాల్లో చాలా మంచి పెద్ద నిర్ణయం. 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థని ఇక్కడ ప్రారంభించటం ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అరవింద్ ఐ హాస్పిటల్స్ వారు ఒక సక్సెస్ఫుల్ అంటే సోషల్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఇది హార్వర్డ్ బిజినెస్ వాళ్ళు కూడా దీన్ని గుర్తించారు.
ఏమిటంటే క్వాలిటీ సర్వీసెస్ పెద్ద స్కేల్లో చేస్తూ తక్కువ కాస్ట్లో క్రాస్ సబ్సిడేషన్, అంటే వారు చేసే 100 చేస్తే 100 సర్జరీలు కానీ 100 ప్రొసీజర్లు ఏమైనా చేస్తే దాంట్లో 50% అతి తక్కువ ఖర్చుతో లేకపోతే ఫ్రీగా పేదవారికి ఇవ్వడం అనేది వారి మోడల్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన మోడల్. ఇది అన్నెసెసరీ బ్లైండ్నెస్, అంటే ఏ బ్లైండ్నెస్ అయితే, ఏ అంధత్వాన్ని అయితే మనము అరికట్టచ్చో ట్రీట్ చేయొచ్చో అవి తప్పకుండా చేయాలనే మోటోతో వాళ్ళు ప్రారంభించింది. అలాగే పోయిన సంవత్సరం 3,20,000 మందికి వారు అవుట్ పేషెంట్స్, 50,000 మందికి సర్జరీలు చేయడం. యాక్చువల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లెడ్జ్ దేర్ ఐస్. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా వారు ముందుకు వచ్చి వారి నేత్రాలని దానం చేయడానికి వారు ప్లెడ్జ్ చేయమని చెప్పి, అంటే ప్రామిస్ చేయమని నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ, అలాగే భక్తులందరినీ, వెంకటేశ్వర స్వామి భక్తులను ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఈ ప్రారంభించిన ఈ ఐ డొనేషన్ సెంటర్, నేత్రదాన కేంద్రం చాలా విజయవంతంగా నడుస్తుందని, ఈ ప్రాంతంలో ఉన్న కార్నియా యొక్క ఏదైతే మనకి షార్టేజ్ ఉందో అది తప్పకుండా, అది లేకుండా ఈ కేంద్రం ఇవ్వగలుగుతుంది అందరికీ అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. విజయవంతం అవ్వాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎస్వి అరవింద ఐ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారిని నటి ఐశ్వర్య రాజేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రముఖ సినీ కథానాయిక ఐశ్వర్య రాజేష్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె అందరితో సరదాగా సెల్ఫీలు దిగారు. నా కిరణ్ సంవత్సరానికి ఒక రోజు వస్తావు. చూడండి నేరుగా వచ్చాను మేడం. మాకు అలవాటు మీరు వచ్చారు మేడం, వాళ్ళు లాస్ట్లో వస్తారు. ఓకే బ్రో ఇంకా 40 సెకండ్లు కూడా రాలేదు వీడియో. నువ్వే అడ్డొస్తున్నావు నా. ఓకేనా? మీరు వెనక్కి వచ్చినా పోవాలా? మీడియా వాళ్ళకి ఫోటో మేడం. సెకండ్ మేడం, మాకందరూ ఫోటో ఇచ్చేస్తాం. ఫోటో దిగి మేడం మీకు ఫోటో వస్తుంది మేడం. మీకు సార్ అందరూ చూడండి సార్. శ్రీకాళహస్తిలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా భరతమాత విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తెలుగు తల్లి, కవిత్రయంలోని నన్నయ్య, తిక్కన, ఎర్రన మరియు బుడబుడక్కల వ్యక్తి వేషధారణలో తెలుగు పద్యాలు, కవిత్వాలను వినిపించారు. తెలుగు జాతి గొప్పదనం గురించి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ నేటి ప్రపంచం పరభాష వ్యామోహంలో తన మాతృభాషను మర్చిపోతోందని అన్నారు. మన మాతృభాష తల్లి ఒడి నుండి ప్రారంభమవుతుందని, ప్రపంచంలో ఎదగడానికి ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి చిన్నపిల్లలకు పాడే లాలిపాటలోనే ఉంటుందన్నారు. అంత గొప్ప తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా మనము తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గిడుగు వారు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించినారు. తల్లి గుర్తురావట్లేదు. ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే, ఉపాధ్యాయులుగా ఉండి కావ్య భాషకు వ్యవహారిక భాషకు చాలా తేడా ఉందని, కావ్య భాష కొంతమందికే పరిమితమైనదని, అది వ్యవహారికులకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదని, కాబట్టి వ్యవహారిక భాషను పుస్తక భాషగా చేస్తే వ్యవహారికులకు కూడా సరైన క్రమంలో అర్థమవుతుందనే అటువంటి సదుద్దేశంతో వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. ఆ వ్యవహారిక భాషోద్యమం ద్వారా ఆయన అప్పటి ప్రభుత్వమైనటువంటి ఆంగ్లేయులు కూడా పాఠ్య పుస్తకాల్లో వ్యవహారిక భాషని ముద్రించి వ్యవహారిక భాషను ప్రభుత్వ భాషగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన పుట్టినరోజుని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి బిడ్డ తన తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి పరిచయం అయ్యేటటువంటి మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ పరిచయం చేసేటటువంటి భాషే అమ్మ భాష. అలాంటి అమ్మ భాషను మరిచి మనము అమ్మ మొదట్లోనే ఓ హాయి ఏడవకు ఏడవకు చిన్ని పాపాయి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు అనే పాటతో అమ్మ భాషను ప్రతి బిడ్డకు నూరిపోస్తుంది తల్లి. అలాంటి తల్లి భాషలోనే మనకి ఎన్నో విధంగా హాయి అంటే ఏమీ లేదు, ఈ ప్రపంచమంతా మిథ్య, ఈ దేవుడొక్కడే అనేటటువంటి విషయాన్ని మనకి తల్లి తన జోలపాట ద్వారానే మనకి పిల్లలకి నూరిపోస్తూ ఉంటుంది. అలాంటి తల్లి భాషను మనం ఈరోజు విస్మరించి పరభాషా జ్ఞానము, పరభాషా వ్యామోహము అనేటటువంటి విషయాల్లో మనం మునిగి తేలుతున్నాము. పరభాషా జ్ఞానం అంటే నాకు తెలుగు భాషతో పాటు ఆంగ్లం వచ్చు, ఒరియా వచ్చు, కన్నడం వచ్చు అని ధైర్యంగా చెప్పుకోవడం. కానీ పరభాష వ్యామోహం అంటే మా బిడ్డలకు తెలుగు రాదు, తెలుగు రాయడం రాదు, మాట్లాడటం రాదు, మా బిడ్డ ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది అని చెప్పడం పరభాషా వ్యామోహం. అలాంటి పరభాషా వ్యామోహంలో పడిపోకుండా పుట్టుకతోనే మనం నేర్చుకున్నటువంటి ఈ మాతృభాషను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన తెలుగు భాషలో మనకి పద్యాల ద్వారా మనము అనేకమైనటువంటి నీతులను నేర్చుకుంటూ ఉంటాము. ఉప్పు కప్పు రంబు చూడ ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. అంటే ఉప్పు కప్పు రంబు ఒకలాగానే ఉంటుంది, కానీ చూడ చూడ రుచుల జాడ వేరు. అది రుచిని చూసినప్పుడు మాత్రమే దాని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. అలాగే ఈ లోకమంతా కూడా ఒకలాగా ఉంటుంది. ఆల్ గ్లిటర్స్ ఈజ్ కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అనేటటువంటి విషయాన్ని మనము తెలుగు పద్యాల ద్వారా నేర్చుకోవటం జరుగుతుంది. కానీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ వండర్ వాట్ యు ఆర్ అనేటటువంటి రైమ్ తోనే ఈ రోజు పిల్లల యొక్క విద్యాభ్యాసం మొదలవుతుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే నువ్వు ఎక్కడో ఆకాశంలో మెరుస్తున్నావు, నువ్వెవరు అనేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి విద్యను మనం అందిస్తున్నాము. కానీ పిల్లలకి ఆవు పులి కథ, మేకా పులి కథ లాంటివి చెప్పడం ద్వారా మనము మాట మీద నిలబడాలి. తర్వాత అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే నిజంగానే మనము ప్రమాదంలో ఉన్నప్పుడు మన మాటను ఎవ్వరూ నమ్మరు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుగు భాష ద్వారానే పిల్లలకు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిత్వ విజ్ఞానం అనేది 2 దారులు ఉంటాయి ప్రతి మానవుడికి. వ్యక్తిత్వ వికాసం అంటే మనము అనేకమైనటువంటి చదువులు చదివి ఒక టీచర్ గానో, ఒక లాయర్ గానో, ఒక డాక్టర్ గానో స్థిరపడవచ్చు. కానీ వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి మాత్రం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు హంసవాహనంపై కొలువుతీరి భక్తులను కటాక్షించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారు హంసవాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ఉభయదారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై అర్చక స్వాములు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని హంసవాహనంపై కొలువుదీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు బొజ్జల బృందమ్మ చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో సీఎం సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ, బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సీఎం సహాయ నిధి కింద 147 మంది బాధితులకు గాను 1,78,76,000 రూపాయలు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. గత 3 రోజుల నుండి బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాళహస్తి మండలంలో 3,91,000, తొట్టంబేడు మండలంలో 2,11,613, పట్టణ పరిధిలో 11,67,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా రేణిగుంటలో 5,59,000 రూపాయలు, ఏర్పేడులో 93,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఔదార్యంతో అందజేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఈ పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి అంటే సీఎం చంద్రబాబు నాయుడుకు ఎనలేని అభిమానమని తెలియజేశారు. దీంతో ఎక్కువ మంది బాధితులకు నిరీక్షణ లేకుండా త్వరగా సీఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేస్తున్నారని ఆమె తెలిపారు. మరికొంతమందికి కూడా మంజూరయ్యాయని, అవి కూడా త్వరలో వారికి చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, కంఠా రమేష్, కాసరం రమేష్, మస్తాన్, షాకీర్ అలీ, అస్మత్, రేణుకమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే బాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు. నిన్నంతా మొన్న కాళహస్తి మండలంలో 3,91,000 ఇచ్చాము. తొట్టంబేడులో నిన్న వెళ్ళాము, నిన్న ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము. అక్కడ ఇచ్చింది 2,11,613 రూపాయలు వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు టౌన్లో ఇస్తున్నాము. టౌన్ వచ్చి 11,67,000 టౌన్లో. ఒక అమ్మాయికే బాగలేని అమ్మాయి పేరు మానస, అల్లం మానస, ఆ అమ్మాయికి 9,97,000 ఇచ్చాం. ఇది బాబు గారు ఇంత ఉదారతతో, అంత అపేక్షతోటి వీళ్ళందరి మీద కూడా ఇవ్వడం అందరికీ కూడా చాలా సంతోషం. ఇటువంటి బాబు గారు ఇచ్చే పథకం ఇంకెక్కడ లేదనుకుంటా దేశంలో. ప్రతి ఒక్కరికి బాగా ఇస్తున్నారు. ముఖ్యంగా గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి సుధీర్ బాబు అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో చాలా ఎక్కువగా శాంక్షన్ చేస్తున్నారు. అది అందరికీ, ఇక్కడ ఉండే ప్రజలకందరికీ కూడా సంతోషంగా ఉన్నది. ఇకపోతే ఇప్పుడు రేణిగుంటలో కూడా ఈరోజు సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము 5,59,000. ఏర్పేడులో 93,000 ఇద్దరికి వచ్చింది. మిగతా చాలా మందికి పెట్టున్నాం. అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని కూడా వచ్చేసింది లిస్టు. ఇది ఒక మంచి ఆలోచనతోటి బాబు ముందుకెళ్ళమన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు పంపించారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి మేమే పోయి దగ్గరుండి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చాము. అది 2 రోజుల నుండి చేస్తున్నాను. ఈరోజు టౌను, సాయంత్రంగా ఏర్పేడు, రేణిగుంట పూర్తి చేస్తాం. ఇప్పుడు దాకా అంటే మనం గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా శాంక్షన్ చేసింది 147 మందికి. మొత్తం వచ్చి 1,78,76,000. ఇది నేను స్టేట్లోనే మనకే ఎక్కువ శాంక్షన్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో అంటే ఈ రకమైన పరిపాలన మళ్ళీ వచ్చిన దానికి మేమందరం సంతోషిస్తున్నాం.
ఈ 5 ఏళ్లలో చాలా పోగొట్టుకున్నారు ప్రజలు. వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఏం పోగొట్టుకున్నాం అనేది. ఈ రకమైన 1,78,00,000 అంటే మాటలు కాదు. ఇంకా కూడా చాలా పెడుతున్నాడు బాబు, అన్ని పెట్టున్నాడు. అవన్నీ కూడా ఈ నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతాయి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎట్లయితే గోపాలకృష్ణారెడ్డి గారు చేస్తున్నారో అదే రకంగా ఆయన అడుగుజాడల్లో చేసుకోవడం సుధీర్ బాబు కూడా. నాకంటే బాబు గారు అసలు గోపాలకృష్ణారెడ్డి గారిని ఎట్ట చూసుకుంటున్నారో దగ్గరగా, సుధీర్ని కూడా అట్టే చూసుకుంటున్నారు. ఆ చనువు, ఆ ఇష్టం అదంతా ఆయన చూపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆయన దగ్గరికి పోయి చెప్పలేనేమో కానీ మీ ద్వారా చెప్తున్నాను, ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఒక గొడుగు లాంటి వ్యక్తి అని బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమాని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమానులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి నేడు తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోనికి తీసుకువచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని ఆయన కొనియాడారు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదును కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, జయంత్ కుమార్, తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, విగ్రహాల కళ్యాణి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగు భాషాభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి పాల్గొన్నారు. తెలుగు భాష పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు భాషకు గొడుగు గిడుగు గారు. ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సులభతరంగా ప్రతి వ్యవహారిక భాషలో తీసుకుని వచ్చి అందరికీ సులభతరంగా తెలుగును పరిచయం చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఈయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. శ్రీకాళహస్తిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీబాయి పురపాలక ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ గొప్ప హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. సమాజంలో క్రీడల పట్ల ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని, అవి క్రీడల ద్వారా మరింత మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. మానసికంగా, శారీరకంగా బలపడడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, అదేవిధంగా విద్యతో పాటు క్రీడలలోనూ రాణించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నాము. ధ్యాన్ చంద్ గారు హాకీ ప్లేయర్. ఆయన గోల్ వేస్తే ఆయన దృష్టి పరంగా ఎటువంటి గోల్ అయినా పడాల్సిందే. అలాంటి ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని ఈరోజు జరుపుకుంటున్నాము. పాఠశాలలో కానీ సమాజంలో కానీ క్రీడల పట్ల ఈ మధ్య ఆసక్తి పెరిగింది. ఎందుకంటే వ్యాయామం అనేది శారీరక వ్యాయామమే మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలానే వ్యాయామం ద్వారానే ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే అది కూడా క్రీడల ద్వారా వ్యాయామం చేయడం ద్వారా పాఠశాలల్లో ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని కలిగించవచ్చు, విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందించవచ్చు. అలానే క్రీడలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందిస్తాయి, చదువు పట్ల ఏకాగ్రతను పెంచుతాయి. అందుకనే క్రీడల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ని పిఎంశ్రీ ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంచేదానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. అలానే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీకాళహస్తిలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధి, కైకాల వీధి, మంగళ వీధులలో రేషన్ షాపుల వద్ద రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొని లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, షాకీర్ అలీ, మస్తాన్, కాసరం రమేష్, అస్మత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా వస్తున్నారు, అది చాలా ముఖ్యము. స్మార్ట్ కార్డు అది కూడా ఇచ్చాము అందరికి దగ్గరుండే, ప్రతి పల్లెకి వెళ్ళాము, అక్కడ కూడా ఇచ్చాము. ఇక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా మన లీడర్లు దగ్గరుండి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా మా కాళహస్తి సుధీర్ చెప్తుంటాడు, అయినా కూడా నేను చెప్పాలి, ఎందుకంటే 25 ఏళ్ళు అన్న ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నేను ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి. ఇక్కడ వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ గోపాలన్నతో ఉన్నవాళ్ళు, వాళ్ళ బిడ్డలు మళ్ళీ ఇప్పుడు సుధీర్తో ఉంటున్నారు. మహిళలంతా ఎక్కడ పోయినా సంతోషంగా వస్తున్నారు, అది చాలా ముఖ్యము. స్మార్ట్ కార్డు అది కూడా ఇచ్చామని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని భజంత్రి వీధిలో గల 5వ నెంబర్ చౌక దుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమరనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తోందని, అందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, ఈ స్మార్ట్ కార్డులపై ప్రభుత్వం గుర్తింపు ఉంటుందే తప్ప ఏ ఇతర నాయకుల ఫోటోలు ఉండవని, గత ప్రభుత్వంలో వారి చిత్రాలను ముద్రించుకుని కార్డులను పంపిణీ చేశారని, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ప్రభుత్వ గుర్తింపు ఉంటుందే తప్ప నాయకుల చిత్రపటాలు ఉండవని, ఈ స్మార్ట్ కార్డులు QR కోడ్ చేయడంతో వారి కుటుంబంలోని అందరి వివరాలు తెలుస్తాయని, ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని, దీంతోపాటు ఆదాయ మార్గాలపై దృష్టి సారించి అభివృద్ధిని చేపడుతుందని, కొందరు వ్యక్తులు వికలాంగుల పెన్షన్ను తీసివేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, అర్హులైన వారందరికీ వికలాంగుల పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైతే అనర్హులు ఉంటారో అలాంటి వారిని తొలగిస్తామని తెలిపారు. మంచి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, రకరకాల నూనె కావచ్చు, రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం, అదేవిధంగా పెన్షన్ కానీ, ఆరోగ్యపరంగా మనకున్నటువంటి సమస్యల పరంగా కానీ, అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు, మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు. రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలను, రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో ఆర్భాటానికో పరిమితం కాకుండా
ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ ఎంబ్లంతో ఈరోజు మీకు అందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైనా విధి లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందొచ్చు. పోతే పర్మనెంట్ గా ఈరోజు మనకు ఏటీఎం కార్డు పోతే మళ్ళీ ఏటీఎం కార్డు రాదనేది ఏం లేదు. ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ కార్డు పోయినా కూడా మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఉండే కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి. పోతే మళ్ళీ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 కింద పథకాలు మీకు ఇస్తానన్నారో వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు 15వ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మొట్టమొదటిగా పెన్షన్ ఒకే దఫా 4,000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు 3 నెలల ముందే మేము ప్రకటించాం. ఆ రోజు మేము అధికారంలో లేవు. మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చెప్పాం. ఆ మాట ప్రకారమే ఎన్నికలు అయిపోయి మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 4,000కు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి 3,000 కూడా కలిపి 7,000 ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అదే కాదు, వికలాంగుల పైన ఈ ప్రభుత్వమే, అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం, 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే, ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తానన్నాం, 10,000 ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదలలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు 15,000 పెన్షన్ ఇస్తానన్నాం. ఆ 15,000 పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం. పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు అమరావతి క్యాపిటల్ ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది. దీనికి కూడా ప్రధాన కారణం 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆనాడు ఆ ప్రభుత్వం పూర్తిగా కూడా అవినీతిలో కూరుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధఃపాతాల్లోకి తొక్కేస్తే ఈ సంవత్సరంలో దాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టి, మరి ఆ వ్యవస్థలను గాడిన పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏమున్నాయో వాళ్ళను భయపెట్టి తరిమేస్తే వాళ్ళను మళ్ళా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు 1 సంవత్సర కాలం ఈ రోజు మాకు పట్టింది. అంచెలంచెలుగా కూడా రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కూడా ఈ యొక్క మారుమూలు ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక్కడ మన పలమనేరు పట్టణంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా మనకు ఒక బాలికలకు సంబంధించినటువంటి ఒక హాస్టల్ గాని, అదే విధంగా బాలులకు సంబంధించినటువంటి హాస్టల్ గాని దాదాపు 8 కోట్లతో 2 కూడా మొన్ననే శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అవి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అటుపక్క విద్యాపరంగా, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా అన్ని కూడా అంచెలంచెలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాకపోతే కొంత సమయం ఎక్కువ పట్టినటువంటి కారణం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ఇంతకాలం పట్టింది. ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆదాయంగా మార్చి దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకా ప్రజలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా వాటిని మేము పూర్తి చేస్తా ఉన్నాం. నిన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దారుణాలు, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ 5 సంవత్సరాల సాలదో. ఖచ్చితంగా ఒక నిలకడైనటువంటి ప్రభుత్వాన్ని, కనీసం
ఒక 10-15 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు పని చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ప్రజలు ఆలోచించి ఎవరు మనకు పని చేస్తున్నారు, ఎవరైతే పని చేయగలరో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొన్నాళ్ల పాటు ఉంటే మనందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అందివ్వడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకు కొంతమందికి పెన్షన్లు ఇచ్చారు, దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నాం. ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా అనర్హులైనంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాన్ని ఏదో సాగ్గా చూసుకొని చెప్తా ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. మేము కూడా ఈ రోజు ఈ సమావేశం ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం. నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది. అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది, నా పెన్షన్ తీసేశారంటే మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈ రోజు వెసులుబాటు కల్పించాం. కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు మునుపు 2014 ఎన్నికలకు మునుపు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు. అదే విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారే పబ్లిక్ గా ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది. మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. 2024 ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని ఆ రోజు మాట చెప్పాం. ఆ మాట ప్రకారం ఈ రోజు 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, 5 మంది బిడ్డలున్నా, చదువుకునేటువంటి వాళ్ళున్నా, ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా, ఈ పెన్షన్ తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గ్యాస్ కనెక్షన్స్ ఇస్తానన్నాం. ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ దీపం పథకం కింద ఏర్పాటు చేశాం. దీపం పథకం అనేది మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలు కట్ల పొయ్యలతో వ్యవసాయం వంట చేసుకోకూడదు, వాళ్ళు పూర్తిగా కూడా ఆరోగ్యపరంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం, సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ముఖ్యంగా మహిళలకు ఒక ప్రధానమైన కార్యక్రమం ఫ్రీ బస్ కార్యక్రమం. ఆ రోజు చెప్పాం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నాం. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, పక్కనే వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఒక పక్క తెలంగాణ ఉంది, ఒక పక్క కర్ణాటక ఉంది. ఆ 2 రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సు ప్రయాణాలు కల్పిస్తామన్నారు. వాళ్ళ జిల్లా వరకునే పరిమితం చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇక్కడ కుప్పంలో బస్సు ఎక్కితే మరి శ్రీకాకుళం దాకా ఎక్కడ కూడా మహిళలకు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఈ రోజు బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ చేయడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ 6 విజయవంతం చేశాం. ఈ రోజు మీకు చెప్పకపోయినా ఇటువంటి రేషన్ కార్డులు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. మేము ఈ రోజు మనకే కూడా పక్కన హంద్రీనేవా కాలువ పోతా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రామకుప్పానికి వచ్చి ఆ రోజు అక్కడ ట్యాంకర్లతో నీళ్లు తోలి గేట్లు ఎత్తుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. మేము అట్లా చేయలే. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం లైనింగ్ చేసి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కుప్పంలో ఆఖరణ తమిళనాడు బార్డర్ లో ఉండేటువంటి పరమ సముద్రం చెరువు కూడా నీళ్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు దాదాపు 25 పాయింట్లు మనం ఎక్కడైతే నీటి చెరువులకు లింక్ చేయాలనో అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ వర్షాలు పడకపోయినా
ఎక్కడో వర్షాలు గోదావరి జలాల్లో గోదావరిలో వరద వస్తే ఇక్కడ మనకు పొలంనేరులో నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి జలహారతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శృతులయలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 30-31 తారీఖుల్లో తిరుపతి మహతి ఆడిటోరియంలో తమ సంస్థ 356వ కార్యక్రమంగా శృతిలయలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన బాపు విశ్వనాథులను తలుచుకుంటూ ఈ శృతిలయలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ 7లో టాప్ కంటెస్టెంట్, టీవీ సీరియల్ మౌనరాగం, జానకిరాముడు లాంటి ప్రముఖ సీరియల్స్లో నటిస్తున్న నటీమణి ప్రియాంక జైన్, అలాగే నటుడు శివకుమారులు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా బాపు విశ్వనాథ్ సినిమాలోని పాటలు పాడేందుకు గాయకులు కూడా హైదరాబాద్ నుండి వస్తున్నారని తెలిపారు. తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు మాట్లాడుతూ నేటి యువతకు మన సంస్కృతి సంప్రదాయాలను గూర్చి ఆనాటి సంగీతాన్ని పరిచయం చేయడమే తిరుపతి ఫిలిం సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, శాంతావాణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహకారంతో 356వ కార్యక్రమం 30-31 మహతి కళాక్షేత్రంలో విశ్వనాథ్ గారి పాటలు, బాబు గారి పాటలు కార్యక్రమం ఏర్పాటు చేశాము. విశ్వనాథ్ గారు గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. గొప్ప డైరెక్టరు. ఆయనకి పద్మశ్రీ అవార్డులు, నంది అవార్డులు గవర్నమెంట్ ద్వారా పొంది ఉన్నారు. ఆయన సాక్షి ఫస్ట్ సినిమా సాక్షితో స్టార్ట్ చేసిన తర్వాత ముత్యాల ముగ్గు, తర్వాత శంకరాభరణం, ఆణిముత్యాలు అన్నీ అంది సినిమాలన్నీ. అటువంటి సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు తీసిన మన విశ్వనాథ్ బాపు గారు వచ్చి బాల రామాయణం బుక్ ఒకటి రచించారు. రామాయణం కూడా సినిమా రామాంజన యుద్ధం ఒకటి, ముత్యాల ముగ్గు, ఇకపోతే సాక్షి, తర్వాత ఆత్మగౌరవం, ఇంకా గొప్ప సినిమాలన్నీ తీసి మన్నన పొందినారు. అటువంటి గొప్ప డైరెక్టర్లు సినిమాలోని గొప్ప పాటలన్నీ ఆణిముత్యాలు. వాళ్ళ సినిమాలోని పాటలన్నీ ఆణిముత్యాలు. అటువంటి పాటలన్నీ కూడా 29-30-31 తేదీ మహతి కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయాల్సిన కోరుకుంటూ మిగిలిన విషయాలు మా ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు మాట్లాడారు. 350వ కార్యక్రమంగా శృతిలయలు అనే పాటల కార్యక్రమాన్ని ఈ నెల 30-31 శనివారం, ఆదివారం మహతి ఆడిటోరియంలో ఈవినింగ్ 6 దగ్గర సాయంకాలం 6 దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకి కె విశ్వనాథ్ గారు కళా తపస్వి అయిన ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు దర్శకత్వం వహించారు. అలాగే బాపు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. రామాయణం అంటే బాపు గారు అని గుర్తొస్తుంది అందరికీ. అటువంటి దర్శకత్వంలో ఆయన కొత్తగా కూడా మన రీసెంట్గా బాలకృష్ణ గారితో శ్రీరామదాస్ తీయడం జరిగింది ఆయన. అదేవిధంగా ముత్యాల ముగ్గు, గోరంత దీపం ఇలాంటి చాలా సినిమాలు ఆయన తీశారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది బాబు గారి గురించి కూడా. ఈ కార్యక్రమానికి పాడుతా తీయగల సింగర్స్ జయరాము, శ్రీరామ్ చరణ్, శ్రీధృతి, శ్రీకీర్తి వీళ్ళందరూ పాడుతా తీయగల వచ్చిన వాళ్ళు. ఇండియన్ ఐడల్లో కూడా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, టాప్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళతో పాటు బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5లో ఉన్న ప్రియాంక జైన్ తను రావడం జరుగుతుంది. ఆ ప్రియాంక జైన్ అంతకుముందు మౌనరాగం, స్టార్మాలో మౌనరాగం, జానకిరాముడు ఇటువంటి టాప్ సూపర్ హిట్ సీరియల్తో నటించిన వ్యక్తి ఆవిడ. దాంతోపాటు
ఆవిడతో పాటు నటించిన శివకుమార్ గారు, ఆయన కూడా మౌనరాగంలో ఇద్దరు కలిసి నటించారు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మాకు గెస్ట్ల కింద వస్తున్నారు ఆదివారం రోజు. కిందసారి మాకంతా మీరందరూ సహాయ సహకారాలు అందించి కిందసారి జరిగిన 355వ కార్యక్రమం అంకితం నీకే అంకితానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వలన ఆ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మీరందరూ కూడా ఈసారి మా సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రాంను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తారని, అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంగా శృతి లయలు అనే కార్యక్రమాన్ని తిరుపతి మహతి ఆడిటోరియంలో 30వ తారీఖు 31వ తారీఖు సాయంత్రం 6 గంటల కాడి నుంచి 2 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తిరుపతి ప్రజలకి, తెలుగు వారికి అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ సందర్భంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ద్వారా మేము శుభాకాంక్షలు అందజేస్తూ, ముఖ్యంగా బాపు గారంటే ఒక స్త్రీ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉండాలి అనే దానికి నిఘంటువుగా బాపు గారు నిలిచారు. ఆయన సినిమాలోని పాటల్ని, అలాగే సంస్కృతి సాంప్రదాయం అనే వాటి మీద అనేక సమాజంలో ఉండే నేటి మార్పులకు అనుగుణంగా దర్శకత్వంలో, విశ్వనాథ్ దర్శకత్వంలో ఆణిముత్యాలు లాంటి సినిమాలు కూడా మనం చూడగలిగాం. ఈ రెండిట్లోనూ ఉన్న సినిమాల్ని మరి టీవీలోనూ ప్రముఖంగా మరి గాయనటువంటి గాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి తిరుపతి కళాకారులు, సంగీత ప్రియులు, అలాగే బాపు అభిమానులు, విశ్వనాథ్ యొక్క సంస్కృతిని అభిమానించే వారితో పాటు సంగీత ప్రియులందరూ కూడా మహతికి సాయంత్రం అంటే శనివారం 30వ తారీఖు శనివారం, ఆదివారం 6 గంటలకి ఈ 2 రోజులు కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి సంగీత కళాకారులకి, సంగీత ఆరాధకులకి, సంగీతాన్ని పోషించే భక్తులందరూ కూడా చెప్పాలంటే కళాకారులందరూ కూడా విచ్చేయవలసిన కోరుతాం. తెలుగుదనానికి ఉత్తిపడే ఈరోజు మరి ప్రెస్ మీట్ మేము కార్యక్రమం ముఖ్యంగా తెలుగు భాషోద్యమం నుంచి మరి తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా 2 దర్శకులు మనకి కళ్ళకు కట్టారు. కాబట్టి 30, 31వ తారీఖు జరిగే కార్యక్రమానికి విచ్చేసి మరి అందరికీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని, తిరుమల శ్రీవారి ఆలయంపై ఉన్న మమకారం తిరుచానూరు అమ్మవారి ఆలయంపై కూడా చూపాలని టీటీడీ ధర్మకర్తల మండలికి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయంగా స్వామివారి దర్శనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందండి. ప్రతినిత్యం కూడా తిరుచానూరు అమ్మవారి దర్శనానికి సుమారు శుక్ర, శని, ఆదివారాల్లో అయితే 30,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. మిగతా రోజుల్లో సోమవారం నుంచి గురువారం వరకు కనీసం 22,000 నుంచి 25,000 మంది భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటున్నారండి. కానీ తిరుచానూరు అభివృద్ధి పైన టీటీడీ దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందులో ప్రధానంగా 30,000 మంది భక్తులు వచ్చే తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం ఖచ్చితంగా శ్రీ పద్మావతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏదైతే తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఎండకి వానకి ఇబ్బంది పడకుండా లోపల ఉంటారో అదే తరహాలో పద్మావతి క్యూ కాంప్లెక్స్ కట్టి ఆ 20-30,000 మంది వచ్చే భక్తులని ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండేలా చర్యలు చేపట్టాలండి. రెండవ అంశం వచ్చి వెహికల్ పార్కింగ్ అండి. తిరుచానూరుకి దాదాపు 100 వాహనాలు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఆ ముఖద్వారం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రతినిత్యం కూడా విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు అందరూ కూడా భక్తులు, స్థానికులు వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తిరుచానూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో. ఖచ్చితంగా ఆలయానికి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా అతి ముఖ్యమైనదండి, భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు లేవండి. టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆడ టాయిలెట్స్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మొబైల్ టాయిలెట్సా లేదా శాశ్వతంగా ఉండే టాయిలెట్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నా. తిరుచానూరు ఎంటర్ అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఖచ్చితంగా అమ్మవారి శ్లోకాలతో ఆర్చీలు ఏర్పాటు చేయాలి.
ఆలయం వరకు, అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఏదైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇచ్చేలా ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు చొరవ తీసుకొని అధికారుల సమన్వయంతో ఎవరైతే తిరుచానూరు స్థానికులు ఉన్నారో వాళ్ళతో సమావేశమై చర్చించి వాళ్ళని అన్ని విధాలా ఒప్పించి తిరుచానూరు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను ఒక అమ్మవారి శ్రీవారి భక్తుడిగా టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, తిరుపతి జేఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన అవసరం లేకుండా ఏ విధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పదార్థాలను అన్వేషించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరద్ ఖాలే బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారం అని పేర్కొన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లల్లోనే సేంద్రియ ఎరువులు తయారీ విధానాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈవో సోమనారాయణరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, శాస్త్రవేత్తలు సందీప్, అసోలేఖర్, బౌనిపూర్తే తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా ఇంటర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాణి విద్యార్థినులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలపై, మహిళల హక్కులపై, చట్టాలపై అవగాహన కల్పించారు. వరకట్న వేధింపులు, ఆస్తి హక్కులు, మానవ అక్రమ రవాణా వంటి వివిధ చట్టపరమైన అంశాలపై వివరణాత్మక సమాచారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై మరియు బాల్య వివాహాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి వివిధ రకాల హక్కులు లభించాయని, ఇదే క్రమంలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మహిళలు అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి చట్టాలలో ఉన్న హక్కులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడే న్యాయాన్ని పొందగలుగుతారని సూచించారు. న్యాయస్థానం అందరికీ అందుబాటులో ఉండి సమాన హక్కులు కల్పిస్తుందని భావించాలని తెలిపారు. మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులను ఎదురైనా, ఇతర సమస్యలు ఉన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమను తాము కాపాడుకునే హక్కులు ఉన్నాయని వాటిని వివరించారు. విద్యావంతులుగా సమాజానికి అందుతున్న తరుణంలో ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకుని తమ వంతుగా సహాయాన్ని అందించాలని సూచించారు. వారు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు గవర్నమెంట్ బాలికల కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మరియు చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. కాకుండా పిల్లలందరూ ఏ విధంగా ఏదైనా నేరం జరిగినప్పుడు ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పోలీసులను ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది అని కూడా పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్ గారు మరియు లెక్చరర్స్ అందరూ పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సుని వాళ్ళందరూ మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి అని తమ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. తిరుపతిలోని వినాయక మండపాలలో వివిధ రూపాలలో గణనాథులు, విగ్రహాలు భక్తులను అలరిస్తున్నాయి. తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వినాయక మండపాలలో విరివిగా అన్నదానాలు చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. కాగా 31వ తేదీ ఆదివారం గంగమ్మ ఒడిలోకి గణనాథుడు నిమజ్జనం కాబోతున్నారు. నగరపాలక సంస్థ వినాయక నిమజ్జన కమిటీ శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వినాయక సాగర్లో లైట్లు, క్రేన్లు, మైకులతో నగరపాలక సంస్థ పూర్తి ఏర్పాట్లను చేసింది. వినాయకుడికి
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల నిత్య పూజలను, అన్నదాన కార్యక్రమాలను చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు వేలూరు జగన్నాథం ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీలో ఉన్న వినాయక స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. పూజ అనంతరం భక్తులకు సుమారు 500 మందికి అన్న ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు హేమావతమ్మ, రోహిత్ బాబు, అలాగే తన మిత్ర బృందం యువరాజ్, ప్రసాద్, ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, అలాగే అకాడమీ కోచ్ కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ శ్రీ ద్రోణాచార్య అకాడమీలో వినాయక స్వామి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని, అలాగే అకాడమీలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో గెలుపొంది అకాడమీకి, వారి తల్లిదండ్రులకు, అలాగే తిరుపతి వాసులుగా మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈరోజు తిరుపతిలోని శివజ్యోతి నగర్లో గల ద్రోణాచార్య బ్యాడ్మింటన్లో వాళ్ళందరూ కూడా విద్యార్థులు, గురువులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పరచుకొని మేమందరూ కూడా పిల్లలందరూ కూడా వినాయక చవితి అనే వినాదం వాళ్ళకి ఎలా నేర్పాలి, భవిష్యత్తులో వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం ఎలా ఉండాలని వాళ్ళకు ఉన్నటువంటి విద్యతో పాటు వాళ్ళకున్నటువంటి బ్యాడ్మింటన్తో పాటు అదేవిధంగా సాంప్రదాయాలకు నిలయంగా ఈ కాణిపాక వినాయకుడి స్వామిని ఈరోజు పండగ సందర్భంగా వాళ్ళు పెట్టి 9 రోజులు పూజా కార్యక్రమం వారి గురువు ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను అన్నదాన కార్యక్రమం అంచమన్నారు. నేను వాళ్ళకి చెప్పి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాం. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పిల్లలందరూ కలిపి గురువు గారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి జరిపిస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా విద్యావంతులుగా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి స్పోర్ట్స్లో మొట్టమొదటి స్థానానికి రావాలని, ఈ కాణిపాకం వినాయకుడి స్వామి ఆశీర్వాదం వాళ్ళందరికీ, గురువులకి, వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులకు ఉండాలని ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకొని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడున్నటువంటి ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో ఈరోజు అన్నదానం జరుగుతున్నది. 5 రోజులు మహాగణపతి మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3వ రోజు అయిన సందర్భంలో అన్నదానము జగన్నాథం గారు, అన్నగారు అయినటువంటి జగన్నాథం అన్నగారు అన్నదానం చేపిస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. దాదాపు 500 మంది దాకా అన్నదానానికి విచ్చేసినారు. భక్తులు, స్టూడెంట్స్, ఆ పేరెంట్స్ అందరూ వచ్చి ఈ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో పాలు పంచుకునేసి అన్నప్రసాదాలు చాలా బాగా స్వీకరిస్తున్నారు. ఇది అన్నదాన కార్యక్రమం ఇంత బాగా జరిపించినందుకు ఆ అన్నగారు అయినటువంటి జగన్నాథం గారిని, మరియు ఇక్కడ ఉండే అందరూ శివజ్యోతి నగర్లో ఉండే అందరూ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కుటుంబ సభ్యులుగా మేము అనుకుంటున్నాము. స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ దేశాభివృద్ధికి పాటుపడతామనేసి శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్గా, నా పేరు బి కృష్ణయ్య అండి, కోచ్గా మరియు ఇక్కడ డిసిప్లిన్ తీర్చిదిద్దుతున్న వ్యక్తిగా నేను చాలా నమ్ముతున్నాను. అందరికీ ఈ గణనాథుడి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు రామ్మూర్తి పంతులు విశేష కృషి చేశారు. పిల్లలు తెలుగు రాయడం, చదవడం పట్ల మక్కువ చూపాలన్న జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసే పద్ధతులను అన్వేషించండి. తిరుమల అన్నమయ్య భవనంలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. రోయా హాస్పిటల్, అలిపిరి, జూ పార్క్ మార్గాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. భక్తులకు, వాహన చోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. అంగరంగ వైభవంగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించిన గణనాథుడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం. శ్రీకాళహస్తిలో రేషన్, స్మార్ట్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.